హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ ఆయుష్మాన్. సో ఇవాళ మనము ఒక ఇంపార్టెంట్ అప్డేట్ గురించి మాట్లాడదాము. అదేంటంటే ర్యాన్సమ్ వేర్ అటాక్ ఆన్ బ్యాంక్స్ అనమాట. అంటే దీనికి అర్థం ఏంటంటే దాదాపు మన ఇండియాలో ఉన్న 300 పైగా బ్యాంక్స్కి ఈ ర్యాన్సమ్ వేర్ అటాక్ అనేది జరిగింది. 300 బ్యాంక్స్కి అనమాట. ఈ ర్యాన్సమ్ వేర్ అటాక్స్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మన బ్యాంకులో మొన్నటిదాకా మనం చూస్తే మైక్రోసాఫ్ట్ గురించి మనం ఒక వీడియో చేసాము. ఆ రోజు ఏమైందంటే మైక్రోసాఫ్ట్ ఒక గ్లోబల్ ఒక క్రాష్ అవ్వడం వల్ల చాలామందికి నష్టాలైనాయి. ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ బ్యాంక్ వరకు కూడా ఇంపాక్ట్ పడింది. ఆ రోజు ఒక స్క్రీన్ ఆఫ్ ఎర్రర్ రావడం వల్ల. ఇవాళ మన బ్యాంక్ గురించి చూసుకుంటే ఏంటంటే చాలామందికి బ్యాంక్ పేమెంట్ సిస్టమ్స్లో చాలా ఇబ్బంది కలిగింది. అది యూపీఐ అయినా కావచ్చు, లేదంటే బ్యాంక్ ఇంటర్నల్ నెఫ్ట్ ట్రాన్సాక్షన్స్ అని కావచ్చు, ఎటువంటి ట్రాన్సాక్షన్ అయినా కానీ పేమెంట్స్లో చాలా ఇబ్బంది వచ్చింది. ఈ ర్యాన్సమ్ వేర్ అటాక్ ఏంటి అంటే ఇది ఒక వైరస్ లాంటిది. ఈ వైరస్ని ఎవరో ఒకరు ఆ వైరస్ అక్కడ ఎఫెక్ట్ అవ్వడం వల్ల ఆ బ్యాంక్ సిస్టమ్స్ పని చేయడంలో చాలా కష్టంగా ఉంటుంది. ఆ బ్యాంక్లో ఏదైనా ఒక ఇంటర్నల్ సర్వర్లో మనం ఏదైనా ఒక అప్లికేషన్ ఓపెన్ చేసి ఒక పేమెంట్ ప్రాసెస్ చేయాలన్నా, ఏదైనా ఒక రిక్వెస్ట్ ప్రాసెస్ చేయాలన్నా కానీ చేయడానికి చాలా కష్టంగా ఉంటుంది. ఆ ఒక వైరస్ వల్ల ఇటువంటి నిన్న మనం చూసుకుంటే మన ఇండియా మొత్తం భారతదేశంలో చాలా మందికి ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయాల్సింది వచ్చింది. అలానే మనం చూసుకుంటే ఇది ఎందుకు జరిగింది అంటే ప్రాపర్గా మనం సైబర్ సెక్యూరిటీ మెయింటైన్ చేయకపోవడం వల్ల ఇది ఒక రీజన్ కావచ్చు. కానీ మేజర్గా ఇది ఎక్కడ జరిగిందంటే రూరల్ ఏరియాస్లో జరిగింది. అంటే విలేజెస్లో మన ఊర్లలో చాలా బ్యాంక్స్ ఉంటాయి. ఇది పెద్ద పెద్ద ఐసిఐసిఐ బ్యాంక్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ ఇలాంటి బ్యాంక్స్ కాకుండా కొన్ని గ్రామీణ బ్యాంక్స్ ఉంటాయి, కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్స్ ఉంటాయి. ఇలాంటి బ్యాంక్స్ మనకు సిటీస్లో కూడా కొన్ని కనబడతాయి, కానీ ఊర్లలో మాత్రం చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. ఇలాంటి చిన్న చిన్న బ్యాంక్స్ అనమాట. చాలామంది కూడా ఇలాంటి ఒక బ్యాంక్స్లో కూడా డబ్బులు సేవ్ చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకు ఇంటి దగ్గరనే ఉంటుంది ఒక బ్రాంచ్, ఊర్లో వాళ్ళకు ఒక ఈజీగా యాక్సెస్ ఉంటుంది, ఎవరో ఒకరు మనకు తెలిసిన వాళ్ళు అందులో పనిచేస్తూ ఉంటారు. అలా అని చెప్పి ఒక ట్రస్ట్ ఫ్యాక్టర్ ఉంటుంది కాబట్టి అక్కడ మనం డబ్బులు అనేది సేవ్ చేస్తాం. కానీ ఇలాంటి ర్యాన్సమ్ వేర్ అటాక్స్ అనేది అలాంటి చిన్న బ్యాంక్స్కి టార్గెట్ చేసి ఎన్ని బ్యాంక్స్కి అంటే దాదాపు 300 పైగా బ్యాంక్స్ ఈ యొక్క ర్యాన్సమ్ వేర్ అటాక్కి నిన్న మనం చూసుకుంటే చాలామంది దానివల్ల ఎఫెక్ట్ అయ్యారు. సో ప్రస్తుతానికి ఈ యొక్క ర్యాన్సమ్ వేర్ అటాక్ జరిగిన తర్వాత చాలామంది కూడా కొన్ని సెక్యూరిటీ మెజర్స్ తీసుకోవడం జరిగింది. వాళ్ళకి ఎవరైతే వెండర్ థర్డ్ పార్టీ ఉంటారో, సైబర్ సెక్యూరిటీ ఎవరైతే వాళ్ళకి ప్రొవైడ్ చేస్తారో వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. ఇంకా ఫర్దర్ అప్డేట్స్ దీని మీద రానున్నాయి. కానీ ఓవరాల్గా మనం చూసుకుంటే మొత్తం ట్రాన్సాక్షన్స్లో 0.5% ట్రాన్సాక్షన్స్ మాత్రం దీనివల్ల ఎఫెక్ట్ అయినట్టు ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో 0.5% ట్రాన్సాక్షన్స్ అనగానే చాలా పెద్ద నంబర్, పర్సంటేజ్లో చిన్నగా కనిపించిన కానీ నంబర్లో మాత్రం పెద్ద నంబర్ ఉంటుంది. చాలామంది కూడా జరుగుతుండే, మీ వాళ్ళు కూడా ఇప్పుడు ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళకు కూడా ఎక్స్పీరియన్స్ అయినే ఉంటుంది, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కూడా వచ్చి ఉంటుంది ఇలాంటి ఒక వైరస్ రావడం వల్ల ఈ యొక్క ప్రాబ్లం ఫేస్ చేస్తున్నట్లు. సో ఇటువంటి ప్రాబ్లమ్స్లో మనము సేఫ్గా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇలాంటి చిన్న బ్యాంక్స్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్ అంటే ఎఫ్డి కానివ్వండి, లేదంటే సేవింగ్స్ అకౌంట్ పెట్టినప్పుడు అందులో కూడా మనము ఎంత అమౌంట్ పెట్టాలి అంటే మన ఇండియాలో వచ్చేసి అప్ టు 5 lakhs మనకు మన డబ్బు బ్యాంక్లో సేఫ్గా ఉంటుంది. అప్ టు 5 lakhs ఏ బ్యాంక్ అయినా కానివ్వండి, ఆర్బీఐ ఒక రూల్ ప్రకారంగా అప్ టు 5 lakhs మన ఒక డబ్బు అనేది సేఫ్గా ఉంటుంది. అది సేవింగ్స్ అకౌంట్ అయినా కావచ్చు, ఎఫ్డి అయినా కావచ్చు, మొత్తం కలుపుకొని కావచ్చు. ఓన్లీ 5 లక్షల వరకు మనకు ఏదైనా జరిగితే ఇలాంటి టైంలో రిటర్న్ వస్తాయి. కానీ దీనికన్నా ఎక్కువ ఉంటే మాత్రం రిటర్న్ వచ్చే ఛాన్సెస్ కొంచెం తక్కువగా ఉంటాయి. మోస్ట్లీ మన బ్యాంక్స్ ఎప్పుడైనా ఇలాంటి సిచ్యువేషన్లో ఏదో వేరే పెద్ద బ్యాంక్ వచ్చేసి అందులో వాళ్ళు కలిసిపోతారు, లేదంటే వాళ్ళని కొనుక్కుంటారు, యాక్విజిషన్ మర్జర్స్ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాకపోతే సేఫ్గా ఉండాలి అంటే 5 లక్షల కిందనే అమౌంట్ ఇందులో మెయింటైన్ చేయండి. లేదంటే మీరు పూర్తిగా దాన్ని ఒకవేళ అవాయిడ్ చేయగలిగితే అవాయిడ్ చేయండి ఇలాంటి బ్యాంక్స్ని. పెద్ద బ్యాంక్స్లో మీకు మినిమం బ్యాలెన్స్ కొద్దిగా ఎక్కువగా ఉన్న 10,000 15,000 ఉన్నా కానీ అటువంటి బ్యాంక్స్ని ప్రిఫర్ చేయండి. మీ డబ్బు సేఫ్గా ఉండడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అంతేకాకుండా దీని మీద ఫర్దర్ అప్డేట్స్ కోసము మన ఛానల్ని వాచ్ చేస్తూ ఉండాలి. ఆ అప్డేట్స్ అన్నీ కూడా మనం ఇక్కడ రిలీజ్ చేస్తాము. అంతేకాకుండా ఇంతవరకు మీరు ఒకవేళ మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.